కొత్త ప్రభుత్వం రాకతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోందా? ఎకరం 100 కోట్లు పలికిన భూముల ధరల ఊపు అలాగే కొనసాగుతుందా? కామన్ మ్యాన్ సొంతింటి కల నెరవేరుతుందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏం కోరుకుంటుంది? హైదరాబాద్ రియాలిటీపై స్పెషల్ స్టోరీ. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగం దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధితో చాలా వరకు దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపాయి. దీంతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో నెలకు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు జరిగేవి. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. దీంతో రియల్ ఎస్టేట్ పరుగులు కొనసాగుతాయా అనే సందేహం అటు ప్రజల్లోనూ ఇటు రియల్టర్లలోనూ కనిపిస్తోంది. అయితే దేశంలోని 7 ప్రధాన నగరాలతో పోలిస్తే అటు ఆఫీస్ స్పేస్ లోనూ ఇటు హౌసింగ్ కన్స్ట్రక్షన్ అమ్మకాల్లోనూ హైదరాబాద్ దూసుకుపోతుందని రియల్ ఎస్టేట్ అనాలిసిస్ సంస్థలు చెబుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం ఏది ఉన్నా సరే అభివృద్ధికి హైదరాబాద్ లో ఢోకా లేదని, భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉండటం, మౌలిక వసతుల కల్పన హైదరాబాద్ కు అడ్వాంటేజ్ గా ఉన్నాయని, దీంతో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టడం ఖాయమని క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన రియల్ ఎస్టేట్ కి రంగాన్ని చూసుకుంటే ఎప్పుడు బాగుందని ఉంది. సీఎం గారు పిలిచి చేయడం జరిగింది. సో ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చింది, ఏమవుతుందో అని కొంతమంది ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఏమీ రియల్ ఎస్టేట్కి ఏ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మన నూతన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ గురించి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకంటే నేను కూడా రియల్ ఎస్టేట్లోనే డబ్బులు సంపాదించుకున్నామండి. రియల్ ఎస్టేట్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తామని తెలిసింది. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ని ఒక ప్రయారిటీగా తీసుకుంటారు. వారు ఆ పోర్ట్ఫోలియోని కూడా వారి దగ్గరే ఉంచుకున్నారు. అదే మనకు ఎంఏయుడి డిపార్ట్మెంటు కంప్లీట్గా వారి దగ్గరే ఉంచుకున్నాం. దాన్ని బట్టి ఏంటంటే వారికి దీని మీద అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి రియల్ ఎస్టేట్ని ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మాకు తెలుస్తుంది. మరోవైపు రియల్ ఎస్టేట్ అనుమతులకు సంబంధించి ఉన్న సమస్యలు ఈ రంగాన్ని వేధిస్తున్నాయని సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటైనప్పటికీ కొన్ని శాఖలు పెద్దగా పట్టించుకోవట్లేదు. చెరువులు, కుంటలు పక్కన అపార్ట్మెంట్లను నిర్మించే క్రమంలో నీటిపారుదల శాఖ నుంచి క్లియరెన్స్ రావడం లేదని కొంతమంది రియల్టర్ల వాదన. మరోవైపు ఎయిర్పోర్టు అథారిటీ, పర్యావరణ వంటి శాఖల నుంచి ఎన్ఓసీకి ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని, కొత్త ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు బిల్డర్లు. బీ పాస్ ఏదైతే ఉందో టీఎస్ బీ పాస్లో తీసుకొచ్చినా కానీ కొంత ఇబ్బంది ఉన్నది. ఎందుకు అంటే దాంట్లో ఇప్పుడు మనకు ఇరిగేషన్ ఎన్ఓసి అండ్ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి, తర్వాత ఈసీ సర్టిఫికేట్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా లింక్ చేసి, అంటే కొన్ని లింక్ చేసినా కానీ ఇప్పుడు ఫైర్ లింక్ చేశారు, అది సక్సెస్ఫుల్గా అవుతున్నది. బట్ మిగతా ఈ ఇరిగేషన్ కావడం లేదు. అట్లాంటిది ఏంటంటే వితిన్ 15 డేస్లో వాళ్ళు ఒకసారి టీఎస్బీ పాస్లో మనం అప్లై చేసినాక వాళ్ళకు ఇంటిమేట్ చేసేసి 15 డేస్లో వచ్చేటట్టు కంపల్సరీ మ్యాండేటరీ పెట్టినప్పుడు, టైం బౌండ్ పెట్టినప్పుడు డెఫినెట్గా టీఎస్బీ పాస్ 100% సక్సెస్ అయినట్టు. అట్లాంటిది కొద్దిగా దృష్టి పెట్టాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నాను. టీఎస్బీ పాస్ లో 30 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే డీమ్డ్ పర్మిషన్ అని గతంలో చెప్పారు. కానీ అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు రుణాల్ని మంజూరు చేయట్లేదు. కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు డిపిఎంఎస్ విధానమే కొనసాగుతుంది. వాటిని సింగిల్ విండో పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉందంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎకరా 100 కోట్ల రూపాయల ధర పలికిన భూములను బేస్ గా చేసుకుని కృత్రిమంగా భూములు, ప్లాట్ల ధరలు పెరిగాయని, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని మరికొంతమంది రియల్టర్లు చెబుతున్నారు. మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఇళ్లను డిజైన్ చేయాల్సిన అవసరం ఉందని ఈ రంగ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఇక ఎఫ్ఎస్ఐ విషయంలో సైతం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో అపరిమిత ఎఫ్ఎస్ఐని పెట్టుకుంటే పెద్దగా సమస్యలు ఉండకపోయినప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత మాత్రం అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐకి అనుమతించకూడదని పలువురు ప్రమోటర్లు కోరుతున్నారు. దీనివల్ల ఔటర్ బయట ప్రాంతాల్లోనూ స్థలాల ధరలు పెరిగిపోతున్నాయని, దీనివలన సామాన్యుడికి భూముల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయనేది రియల్టర్ల వాదన. చూడాలి మరి కొత్త ప్రభుత్వం రియాలిటీ రంగానికి ఎలాంటి ఊతం ఇస్తుందో.